హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా, లోపల స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉండి పిల్లలకి తప్పకుండా నచ్చేస్తుందండి. చాలా టేస్టీగా ఉండే ఈ క్విక్ అండ్ టేస్టీ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి. ఇలా 4 మిరియాలని, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాలని, మరీ మెత్తని పౌడర్లా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా కాస్త బరకగానే గ్రైండ్ చేసుకొని పక్కన రెడీగా ఉంచేసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకునే లోపు నేను ఇక్కడ ముందుగానే 2 బంగాళదుంపల్ని, 1/2 కప్పు వరకు పెసరపప్పుని ఇలా కుక్కర్లో 1 విజిల్ వచ్చేలాగా ఉడికించుకున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు 2 కప్పుల వరకు గోధుమ పిండిని జల్లించుకొని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మైదాతోనైనా చేసేయచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్ని, ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసేసుకొని పిండిలోకి బాగా కలిపేసుకోవాలండి. మీరు పూర్తిగా మైదాతో కాకుండా 1 కప్పు వరకు గోధుమ పిండిని, 1 కప్పు వరకు మైదాతోనైనా చేసేసుకోవచ్చండి. చూడండి, పిండిలోకి బాగా కలిసేలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా రబ్ చేస్తున్నట్లుగా చేసేసుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో పిండిని తడుపుకోవాలని గుర్తుంచుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మరీ సాఫ్ట్ పిండి ముద్దలాగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలాగా కలిపేసుకోవాలి. ఇలా చూడండి, పిండి ముద్ద అనేది ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా నీట్ చేస్తున్నట్లుగా చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పిండి అనేది సెట్ అయ్యేలాగా ఉంచేద్దామండి. ఇలా మూత పెట్టేసి దీన్ని ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దామండి. ఉడికించుకున్న బంగాళదుంపలు చల్లారిపోయి ఉంటాయి కదండి, ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసుకొని పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది కదండి. 1/2 కప్పుకి 1/2 కప్పు వాటర్ని వేసేసుకొని ఇలా ఉడికించుకున్నవి చల్లారేంత వరకు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని జీలకర్ర అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపును, మీ రుచికి తగినట్టుగా మిర్చి పొడిని వేసేసుకొని ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మనం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న ధనియాలు, మిరియాల మిశ్రమాన్ని కూడా ఈ ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆలూని వేసేసుకొని ఎక్కడా కూడా గడ్డల్లాగా లేకుండా మ్యాషర్తో కానీ స్పూన్తో కానీ ఇలా మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది లో టు మీడియంలోనే ఉంచేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆలు అనేది ఇలా మెత్తగా సాఫ్ట్గా రెడీ అయిన తర్వాత ఈ పెసరపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని మరొక 2-3 నిమిషాలు ఇలా మెదుపుతున్నట్లు చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం దగ్గర పడేలాగా ఇలా డ్రైగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేస్తున్నానండి. ఈలోపు మనకి పిండి అనేది కూడా నానిపోయింది. చూడండి, సాఫ్ట్గా రెడీ అయిపోయింది. మరొక 5 నిమిషాలు ఇలా బాగా నీట్ చేస్తూ మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, ఇలా అన్ని ఈక్వల్ బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవి తడారిపోకుండా ఉండడం కోసం మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి. పీట మీద పొడిపిండిని జల్లుకొని వీలైనంత పలుచగా మధ్యలో పొడిపిండిని అద్దుకుంటూ పలుచగా రోల్ చేసుకోవాలి. చాలా పలుచగా రోల్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోవాలండి. మనం ఇవి డీప్ ఫ్రై చేయమండి, షాలో ఫ్రై చేస్తాం కాబట్టి వీలైనంత పలుచగా ఇలా పెద్ద సైజ్ చపాతీలాగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ అనేది చల్లారిపోయి ఉంటుంది కదండి, ఈ చపాతీ పైన పెట్టేసి ఇలా ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వీడియోలో చూడండి, ఈ విధంగా నైఫ్తోనే ఇలా మధ్యలోకి 2 సైడ్స్ కూడా పూర్తిగా కట్ అవ్వకుండా ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన దీనిపైన నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసి మరొక వైపు దాన్ని కూడా దీనిపైకి వేసేసుకొని ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో కొంచెం క్లియర్గా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఈ విధంగా 2 వైపులా కూడా మళ్ళీ ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఆ చివరి నుండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని దానిపైన కూడా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకున్న ఈ పార్ట్ని దీనిపైకి వేసేసుకోవాలి. దీనిపైన కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవడం వలన ఇవి పొరలు పొరలుగా వచ్చేస్తాయండి. ఫస్ట్ కట్ చేసుకున్న ఫోల్డ్ చేసుకున్న ఈ
పార్ట్ని కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఈ ఎడ్జెస్ని ఇలా క్లోజ్ చేసేసుకొని దీనిపైన కూడా ఆయిల్ని అప్లై చేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఇలా రెడీగా ఉంచేసుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. మరొక పిండి ముద్దను తీసుకొని ఇలా పొడి పిండిని జల్లుకొని వీలైనంత పలుచగా పెద్ద చపాతీ సైజ్ అంతా రోల్ చేసేసుకోవాలి. చూడండి ఇంత పలుచగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టఫింగ్ అనేది ఇలా మిడిల్లోకి స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇలా చేత్తోనైనా పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ చూపించిన విధంగా పెట్టేయాలన్నమాట. మీకు ఫస్ట్ చూపించిన పద్ధతి అనేది ఈజీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటే అదైనా చేసేసుకోవచ్చండి. లేదంటే ఇప్పుడు చూపించే ఈ మెథడ్లో అయినా కానీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసేసిన తర్వాత ఈ సన్నగా ఉండే చిన్న ఎడ్జెస్ని ఫస్ట్ అయితే ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ 2 సైడ్స్ ఉన్నాయి కదండి, ఒకదానిపైకి వచ్చేలాగా ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుందాం. దీనిపైన కూడా ఇలా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలండి. అన్నీ కూడా ఇలా ఒకేసారి చేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా రౌండ్గా రోల్ చేసేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ చూపించిన విధంగా మిడిల్లో ఫింగర్తోని ఇలా నొక్కేసి ఈ 2 ఎడ్జెస్ని కూడా ఈ విధంగా దగ్గరగా తీసేసుకొని ఇప్పుడు ఈ మధ్యలోకి నైఫ్తోనే ఇలా ఘాట్ పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఈ షేప్ అనేది వచ్చేస్తుందండి. చూడండి ఈ విధంగా అన్నీ కూడా ఇదే పద్ధతిలోకి రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి ఉంచేసుకోవాలి. లైట్గా పైన ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. దీనిపైన కూడా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ప్లేట్లోకి రెడీగా ఉంచేసుకుందాం. ఆ తర్వాత వీటిని ఎలా ఫ్రై చేసుకొని ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ని వేసేసి టిష్యూతో క్లీన్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇవి ఒక్కొక్కటిగా కానీ 2 కానీ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ అనేది లో టు మీడియంలోనే ఉంచేసి ఆయిల్ అనేది ఫస్ట్ వేయకుండానే వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ని వేసుకొని వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా ఇలా ఇక్కడ చూపించిన విధంగా పెట్టేసుకుంటూ స్లోగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుందండి. ఎందుకంటే ఇవి కొంచెం మందంగా ఉన్నాయి కాబట్టి అన్ని వైపులా కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా టైం తీసుకొని ఫ్రై చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇలా లో టు మీడియంలో 4 సైడ్స్ కూడా ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఇవి పొరలుగా పైన కొంచెం లైట్గా క్రిస్పీగా ఉండి లోపల స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ మెథడ్లో చేసుకున్న వీటిని కూడా ఫస్ట్ అయితే ఆయిల్ లేకుండా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ అనేది లో టు మీడియంలోనే ఉంచేసుకొని ఇలా ఆయిల్ని వేసుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా 4 సైడ్స్ కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మరొకసారి చెప్తున్నా చూడండి, కొంచెం టైం అనేది ఎక్కువగానే పడుతుందండి ఫ్రై అవ్వడానికి. కాస్త నిదానంగా లో టు మీడియంలోనే స్టవ్ని ఉంచేసి ఇలా చక్కగా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకున్న వీటిని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే భలే బాగా నచ్చేస్తాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.